నా పేరు మాధురి. నాకు మల్టిపుల్ చాయిస్ నుంచి రైట్ ఆన్సర్ చూస్ చేయడం రాదు. అది కలర్స్లో అయినా, హస్బెండ్ సెలెక్షన్లో అయినా, ఇద్దరిలో ఒకరిని చూస్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్లో నేను కార్తిక్ని సెలెక్ట్ చేసుకున్నా. It was a bad choice. I love my smile. మా 4 years పెళ్లి లైఫ్లో నా స్మైల్ ఫస్ట్ 21 days మాత్రమే నాతో ఉంది. తర్వాత ఎప్పుడూ లేదు. నేను లాస్ట్ 4 months నుంచి 14 kgs వెయిట్ లాస్ అయ్యాను. 1 month నుంచి డైలీ 2 hours పడుకుంటున్నా. ఇక నా విషయానికి వస్తే ఐ డిడ్ మై MBA. ఇంటికి కావాల్సినవి, మా ఆయనకు కావాల్సినవి మొత్తం నేనే చూసుకుంటాను. మాధురి, ఏం చేస్తున్నావు? నథింగ్ కార్తిక్. నాకు పెళ్ళైనప్పటి నుంచి నేను హౌస్ వైఫ్గానే ఉంటున్నా. 53% ఇండియన్ ఉమెన్ హౌస్ వైఫ్గానే ఉంటారు. ది జాబ్ దట్ ఎవ్రీవన్ సేస్ ఇట్స్ ఈజీ ఈజ్ యాక్చువల్లీ ద టఫెస్ట్ జాబ్ ఎవర్. నా స్కూల్ డేస్లో నేను రాసిన లవ్ లెటర్స్ చూసి మా ఫిజిక్స్ సార్ నువ్వు ఫ్యూచర్లో రైటర్ అవుతావు అన్నాడు. ఎస్ ఐ యామ్. పెళ్ళైన కొత్తలో నా హస్బెండ్కి కూడా చాలా లవ్ లెటర్స్ రాసా. ఇది పార్కర్ పెన్ లిమిటెడ్ ఎడిషన్, టూ ఎక్స్పెన్సివ్. ఇలాంటి పెన్స్ మొత్తం 10 మ్యానుఫ్యాక్చర్ చేశారు. నేను గూగుల్లో సెర్చ్ చేస్తే 4 పెన్స్ ఎవరి దగ్గర ఉన్నాయో తెలిసింది. ఇది 5th. నా హస్బెండ్ మా ఫస్ట్ యానివర్సరీకి గిఫ్ట్గా ఇచ్చాడు. వావ్, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్, ఐ లవ్ ఇట్. ఇంత ఎక్స్పెన్సివ్ పెన్ షోకేస్లో బాగుంటుంది కానీ రాయడానికి కాదు. పాస్ట్ 1300 days నుంచి ఆ పెన్ షోకేస్లోనే ఉంది. నా హస్బెండ్ మా 2nd యానివర్సరీకి టెడీ బేర్ గిఫ్ట్గా ఇచ్చాడు. టెడీ గర్ల్కి టెడీ బేర్ గిఫ్ట్? దట్ వాస్ ఫకింగ్ బాడీ షేమింగ్. థర్డ్ యానివర్సరీకి 3 roses ఇచ్చాడు. ఇది 4th యానివర్సరీ. ఈసారి ఏమి ఇవ్వలేదు. మీకెప్పుడైనా మీ హస్బెండ్ని చంపాలనిపించిందా? నాకు అనిపించింది. లాస్ట్ 1 year నుంచి కార్తిక్ని చంపడానికి చాలాసార్లు ప్రయత్నించాను. హ్యాపీ బర్త్డే కార్తిక్. ఐ లవ్ చికెన్. ఒకరోజు కోడిని చంపడం చూసా. దాన్ని పీక కోసి పడేస్తే విలవిల్లాడుతూ చనిపోయింది. నాకు కార్తిక్ని ఈజీగా చంపాలని లేదు. కార్తిక్ కూడా కోడిలా విలవిల్లాడుతూ చనిపోవాలి. బట్ మై బ్యాడ్, ఈ పెన్తో నా హస్బెండ్ని చంపేశా. మాధురి, నీకు చాలాసార్లు చెప్పాను, నీకు కావాల్సినవి ఇస్తున్నా. టైం, కేర్, లవ్ ఇలాంటివి నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు. కార్తిక్, నేనేమైనా నీ పని మనిషినా నీ పనులు చేసి పెడితే డబ్బులు ఇవ్వడానికి? నేను ఇంతే ఉంటా. ఉంటే ఉండు, లేదా చావు. ఇతను నా హస్బెండ్ కార్తిక్ బిల్వపర్తి. సారీ, ఎక్స్ హస్బెండ్.
కార్తిక్ కార్తిక్ నీకు విషయం చెప్పనా, అబద్ధాలు ఆడడం నీకు అస్సలు రాదు. ఇట్టే దొరికిపోతావు. హ్యాపీ జర్నీ టు నరకం. తను నా బెస్ట్ ఫ్రెండ్ మల్లిక. ఫైవ్ 10 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ సర్ఫేస్ ఉన్న భూమి చాలా చిన్నదంటే నేను నమ్మేదాన్ని కాదు. కార్తిక్ మల్లికతో అఫైర్ పెట్టుకున్నాక నమ్మాను. నేను కార్తిక్ని అందుకు చంపలేదు. ఇవాళ ఆర్గ్యుమెంట్లో మల్లిక నాలా కాదు, చాలా తెలివైందన్నాడు. ఇప్పుడు నా ముందు 1 క్వశ్చన్, 4 ఫకింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఐ షుడ్ చూస్ వన్. This time, I choose fucking right answer. Cheers, Karthik. నా కాలేజ్ డేస్లో ఒక స్టార్టప్ ఐడియాకి 20 lakhs ఇన్వెస్ట్ చేయమంటే మా డాడీ నో చెప్పాడు. బ్రో సేస్ నో ఎవ్రీ ఫకింగ్ టైమ్ వెన్ ఐ నీడ్ సంథింగ్. డాడీ ఇది చేయనాను, డాడీ అది చేయనాను, డాడీ నో 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 నో. బట్ నీకెంత ఇచ్చాడు కార్తిక్? 3 crores ల్యాండ్, 50 lakh న్యూ గ్రీన్ 500 notes, 4 crores house. What the fuck is this? You know what's the funny part? నువ్వు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావే మల్లిక, నా బ్యాచ్లర్ పార్టీ మనీ కోసం నా స్టార్టప్ ఐడియా దానికిచ్చా. అది నా ఐడియాతో మిలియనర్ అయింది. నేను చంపేశా.
రాత్రంతా పడుకొనివనను అంత విషయం ఉందా మీరు? నేనెప్పుడు చూడలేదు. I hate you, Karthik. I hate cockroach. I hate lizard. I hate curd. I hate pizza. But you top the list. In every story I write, there will be a character like you. But guess what? He dies brutally every fucking time. ఏమనో నా పొడవాటి జుట్టు కట్ చేయడం మీ అమ్మకి ఇష్టం లేదా? సి నాకు చాలా ప్రశాంతంగా ఉంది. లేదు, నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఇంట్లో నుంచి పారిపోను. నాకు న్యూజిలాండ్ వెళ్ళాలని ఉంది. నో నేను వెళ్ళలేను. నా దగ్గర మనీ లేవు. మహా అయితే మా ఇంటికి వెళ్తానేమో. మా డాడే పోలీస్కి కాల్ చేసి నన్ను అరెస్ట్ చేస్తాడు. నాకన్నా వీడంటేనే చాలా ఇష్టం. పోనీ నేనే పోలీస్కి సరెండర్ అవ్వనా? అందరూ నా గురించి ఏమనుకుంటారనే భయం నాకు లేదు. నేను ఎప్పుడూ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. నా కాలేజ్ డేస్లో నా బైక్ కొట్టేసినా కూడా నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదు. పోనీ నేను కూడా చనిపోనా? నో నేను చనిపోను. కార్తిక్ ప్లీజ్, కార్తిక్ 2 minutes వచ్చేస్తున్నా కార్తిక్. మల్లిక అనుకుంటా. హాయ్. కార్తీక్ కిచెన్లో ఉన్నాడు. ఓ వెయిట్ నేనే సర్ప్రైజ్ ఇస్తా. మల్లికను కూడా చంపేనా? ఇద్దరు హ్యాపీగా నరకంలో ఉంటారు. సర్ప్రైజ్. ఇగో ఆఫీస్ పని మీద బయటకు వెళ్తాం. ఊరికే కాల్ చేసి డిస్టర్బ్ చేయి, ఓకే? డోర్స్ సరిగ్గా లాక్ చేసుకో. ఎవరిని లోపల రానీయకు.